హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు MD2 Vlogs. ఈరోజు వీడియో పెత్ ఆస్ట్రేలియాలో గోల్డెన్ చాయిస్ మార్కెట్కి వచ్చాం. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇది చైనీస్ వాళ్ళది షాప్. ఇక్కడ మన ఇండియా సైడ్ దొరికే చాలా వరకు దొరుకుతాయి ఇక్కడ. సో చూద్దాం రండి. ఇక్కడ బయట అయితే రకరకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్ మొక్కలు ఇవి సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇటు సైడ్ కూడా చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నవి, ఇంట్లో పెట్టుకునేవి అవి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడైతే రకరకాల పప్పులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసినవి ఉన్నాయి, కేజీ అలా ఉంటాయి. సో మనకి ఇంకా తక్కువ కావాలనుకుంటే లూజ్ కూడా ఉంటాయి, మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఇంక ఇటు సైడ్ అన్నీ కూడా నట్స్, క్యాష్యూస్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి. ఇంక ఇటు సైడ్ కూడా పప్పులు అండ్ ఇంకా పిండ్లు అన్నమాట. మన తక్కువలో కావాలైతే ఇలా తీసుకొని మన కవర్లో వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కేజీ ప్యాక్స్ ఉంటాయి. ఇది గ్రేట్ చేసినట్టుగా ఉందన్నమాట. ఇలా గ్రేట్ చేసిన కోకోనట్ కేజీ అయితే 594 పడుతుంది. ఈ పక్కన అన్ని కూడా పిండ్లు. ఇక్కడ వెజిటబుల్స్ అవి నార్మల్వే కాకుండా ఆర్గానిక్ కూడా ఉన్నవి. ఇప్పుడు ఆర్గానిక్ క్యాలీఫ్లవర్స్ అండ్ పంకిన్స్, క్యారెట్, బీట్రూట్, అలాగే ఇంకా కూడా ఇక్కడ పర్పుల్ క్యాలీఫ్లవర్ అండ్ గ్రీన్ క్యాలీఫ్లవర్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా చూసినట్టయితే కమెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి కేజీ $3, అంటే మన ఇండియా కరెన్సీలో 160 అలా పడుతుంది. ఈ పై అన్నీ కూడా ఆర్గానిక్వే. ఇక్కడ చూసారా పర్పుల్ ఆర్గానిక్ క్యారెట్, ఇది కేజీ $5 పడుతుంది, అంటే 270 పడుతుంది మన ఇండియా కరెన్సీలో. ఇది లోటస్ ఫ్రూట్స్ అంటే మీరు ఎలా కుక్ చేసుకుని తింటారో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ బీరకాయలు, ఇది కేజీ వచ్చేసి $9, అంటే 486 అలా పడుతుంది. ఇది అలోవీరా, ఇది పనసకాయ వచ్చేసి $10, మన ఇండియా కరెన్సీలో 540 పడుతుంది. ఇంక ఇక్కడ దుంపలు అన్నీ కూడా దొరుకుతున్నాయి, నార్మల్గా మన ఇండియన్ స్టోర్లో కూడా దొరికేవి. ఇంకా సీజన్ బట్టి కూడా మారుతూ ఉంటాయి వెజిటబుల్స్ అవి. ఇంకా ఇక్కడ 4 రకాల బంగాళదుంపలు అయితే ఉంటాయి, అండ్ డిఫరెంట్ రేట్స్లో ఉంటాయి. ఈ పర్పుల్ని, అండ్ స్వీట్ పొటాటోస్లో కూడా ఒక 3 రకాలు ఉంటాయి. ఈ రెడ్ అయితే మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది, కాకపోతే అంత స్వీట్నెస్ ఉండదు మన ఇండియా లాగా. ఇవి వచ్చేసి కొబ్బరి బొండాలు. ఇది ఒకటి $4 పడుతుంది, ఒకటి $3 పడుతుంది. ఇవన్నీ కూడా జ్యూస్ అండ్ యోగర్ట్స్, మిల్క్. ఇవన్నీ వెజిటబుల్స్.
ఇక్కడ చిక్కుడుకాయలు అయితే 4-5 రకాలు ఉన్నాయి. ఇక్కడ వంకాయలు కూడా చిన్నవి కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ నార్మల్గా అయితే మాకు పెద్దవి తప్ప ఎగ్ ప్లాంట్ తప్ప ఇంకేం దొరకవు. ఇవన్నీ ఫ్రోజన్వి. ఇక్కడ బూడిద గుమ్మడికాయ కూడా దొరుకుతుంది. ఇంక ఇటు సైడ్ మొత్తం ఆకుకూరలే. ఇక్కడైతే మనకి తోటకూర అండ్ మెంతికూర దొరుకుతాయి. పాలకూర అయితే నార్మల్ షాప్స్లో కూడా ఉంటాయి, కాకపోతే ఇక్కడ మెంతికూర అండ్ తోటకూర ఉంటాయి. అండ్ ఇంకా చైనీస్ అండ్ లోకల్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇది మెంతికూర కేజీ $10 అంటే $540 అలా పడుతుంది. ఇంక ఇవన్నీ ఫ్రూట్స్. ఇక్కడ గ్రేప్స్లో 3 టైప్స్ ఉంటాయి, అన్నీ కూడా సీడ్లెస్. ఇవి రెడ్ పియర్స్ అంట, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఇవి చైనీస్ పియర్స్ అంట. బ్రౌన్ పియర్స్, రెడ్ పియర్స్ అలా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఎంత పెద్దవి. వీళ్ళు ఇక్కడ మ్యాండ్రీస్ అంటారు, ఆరెంజెస్. సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ చూడడానికి చాలా బాగున్నాయి, కానీ టేస్ట్ అయితే మన ఇండియా అంత స్వీట్నెస్ ఉండవు. ఇంకా పచ్చి మామిడికాయలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆస్ట్రేలియన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.